హాయ్, గుడ్ మార్నింగ్. టిఫిన్ చేస్తారా? నేనైతే ఇప్పుడే పూజ చేసుకుని ప్రశాంతంగా మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు. దోశలు వేసుకున్నానండి వేడి వేడిగా. దోశలు, కొబ్బరి పల్లి చట్నీ, అల్లం చట్నీ. ఏంటంటేనండి, ఉదయాన్నే వాళ్ళు వెళ్ళిపోతే మనకి పని మాత్రం మంచిగా ప్రశాంతంగా అయిపోద్దండి. ప్రశాంతంగా వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకొని ప్రశాంతంగా తినాలండి. ఎందుకు తినాలి అన్నానంటేనండి, ఇంట్లో గృహిణి అండి పిల్లలకి చూసుకొని, భర్తకు చూసుకొని, వాళ్ళందరూ మంచిగా తింటే చాలు అనుకుంటుందండి. ఒక్కొక్కసారి తినటానికి కూడా ఇష్టపడదు. ముందు పని అవ్వాలి అనుకుంటారు. ముందు లేడీస్ తింటేనేనండి వాళ్ళు కొంచెం ఎనర్జీగా, ఆరోగ్యంగా ఉండేది. ఇంట్లో బాధ్యతలను సక్రమంగా నెరవేర్చేది. అత్తమామలకు కానీ, పిల్లలకు కానీ, భర్తకు కానీ టైంకి ఫుడ్ ఇవ్వడము, ముసలివాళ్ళు ఎవరన్నా ఉంటే మెడిసిన్ ఇవ్వడము, ఇలాగా ఇంట్లో అన్ని పనులు తనే చేస్తుందండి. జీతం లేని మనిషి అనమాట ఇంట్లో. బయట మగవాళ్ళంటే పనికి వెళ్తారు, జీతం తెస్తారు. కానీ ఇంట్లో జీతం లేని పనిచేసే మనిషి ఎవరైనా ఉందంటే అది ఇంట్లో ఆడవాళ్ళేనండి. వాళ్ళకి జీతం ఉండదు, కానీ కష్టపడుతూనే ఉంటారు. జీతం గురించి ఆశించకుండా ఎందుకు చేస్తారో తెలుసా అండి? మన అనే బంధం, పిల్లల గురించి, భర్త గురించి, అత్తమామల గురించి. అందుకేనండి మగవాళ్ళు కూడాను మీరు తినేసి వెళ్ళిపోకుండా, ఒక్కొక్కళ్ళు తినకోకుండా ఎక్కువ పని మీదే దృష్టి పెట్టే లేడీస్ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా మీతో పాటు కూర్చోబెట్టుకుని మంచిగా భార్యాభర్తలు ఇద్దరు ప్రశాంతంగా మనసు విప్పి మాట్లాడుకుంటూ టిఫిన్ చేస్తే వాళ్ళు కూడా సంతోషంగా, ఆరోగ్యంగా, హెల్తీగా ఉంటారు. కుటుంబం కూడా బాగుంటుందండి. ఓకేనండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.